హాయ్ అండి, వెల్కమ్ టు నాయకీస్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చి భిండి మసాలా. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బెండకాయలు, 3 టమాటోస్ అండ్ 2 బిగ్ ఆనియన్స్. మనం ముందుగా బెండకాయలని మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కడిగిన తర్వాత ఆరిన తర్వాతే కట్ చేసుకోవాలండి, లేదంటే జిగురు వస్తుంది. అలా మీడియం సైజులో తొడిమిలన్నీ తీసేసి చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసి కొద్దిగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించుకోవాలి. కొద్దిగా సాఫ్ట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 క్యాష్యూ నట్స్, 2 టమాటోస్ వేసి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి, అది స్కిప్ అయింది. అండ్ 1 బిగ్ ఆనియన్ తీసుకొని ఆ ప్యూరీలోనే వేసి బాగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ అయిన పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రై అయిన బెండకాయలని తీసి కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేయండి. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ, మొగ్గ, స్టార్ అనైస్, గసగసాలు అన్నీ వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అయ్యాక మనం ఇంకొక ఆనియన్ ఉంది కదా, అది కట్ చేసుకొని పీసెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇది కొద్దిగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ టమాటా ప్యూరీ కూడా అందులో వేసి సాల్ట్, కారం, పసుపు, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. నేను 1 స్పూన్ వేసానండి. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా ముందు వెనుక కొద్దిగా చూసి వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ విస్కర్డ్ కూడా వేయాలి. వేసి ఆ ప్యూరీకి అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. బాగా మధ్య మధ్యలో అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ ప్యూరీలో యాడ్ చేసుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగుందో, ఎంత బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇప్పుడు బెండకాయలు చిదమకుండా కట్ అయిపోకుండా సాఫ్ట్గా సైడ్ నుంచి కలుపుకోవాలి. మూత పెట్టుకోండి. ఇప్పుడు బాగా ఆయిల్ సపరేట్ అయింది కదా, మధ్యలో ఇంకొకసారి కలుపుకోండి. ఇంకొద్దిగా వేగాలి. ఇప్పుడు చూసారా బాగా అయింది, కుక్ అయింది. ఇప్పుడు లాస్ట్లో కొరియాండర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసేయండి. నచ్చిందా మీకు? అయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.